ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు గద్దర్ అవార్డులు ఇస్తే? ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్లో కాంగ్రెస్ పాలన నడుస్తుందని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని చెప్తున్న గద్దర్ అవార్డులలో ఫస్ట్ పిక్చరు 'పుష్ప 2'కి ఇచ్చారు. ఆ జ్యూరీ వాళ్ళు దేనికో ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యో లంచాలు తీసుకొనో ఇప్పటికైనా ప్రభుత్వం ఆ విషయం మీద మళ్ళీ ఆలోచించి పునరాలోచన ఏమైనా చేస్తుందని అనుకుంటున్నాను. గద్దర్ ఎట్లాంటి వాడంటే ఈ ప్రభుత్వ అవార్డే నాకు వద్దని తిరస్కరించినోడు. ఆయన పేరు మీద అవార్డు పెట్టి వేరొళ్ళకి ఇవ్వడం అనేది శాడిజం కదా ఇది. నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించింది. దాదాపుగా 2013 నుంచి 2024 అవార్డులకి సంబంధించి 1248 మంది, దాంట్లో మొత్తం 11 కేటగిరీస్లో ఈ అవార్డులన్నీ కూడా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. సరే, గద్దర్ అవార్డులను ఒక పీరియడ్కి మాత్రమే ఎందుకు బయటికి తీసుకొచ్చారు? దీంట్లో తెలంగాణ వాళ్లకు దక్కిన అవకాశాలు ఏంటి? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళాకారులకు కానీ మిగతా విభాగాలకు సంబంధించిన ఆ గద్దర్ అన్న పేరు మీద అవార్డులు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? సో కొన్ని తెలంగాణ వర్గాల నుంచి కొంత వ్యతిరేకత అయితే ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఎందుకంటే నిన్ననే అవార్డులు ప్రకటించారు కాబట్టి. సో దీని మీదే ఈ రోజున మనం మాట్లాడబోతున్నాం. మనతో ఉన్నారు కవి, రచయిత, అట్లాగే సినిమా డైరెక్టర్ సయ్యద్ రఫీ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు గద్దర్ అవార్డులు ఇస్తే? నాకు కాదు, మొత్తం తెలంగాణకు ప్రాబ్లమే, సీమాంధ్ర సినిమా వాళ్ళకి కూడా ప్రాబ్లమే, మొత్తం ప్రాబ్లమే, గద్దర్కి కూడా ప్రాబ్లమే. ఎందుకంటే అసలు గద్దర్ అనే పేరు మీద అన్ని విభాగాలకు ఇవ్వడం అనేది ఫస్ట్ ఒక మిస్టేక్. అది ఓకే, 24 క్రాఫ్ట్స్కి ఎందుకు మిస్టేక్ అంటే గద్దర్ అనేటైనా ఒక ఐకాన్, ప్రజల గొంతుక. ఆయన భావజాలం ఒక లెఫ్టిస్ట్ టైపు, అట్టడుగున వర్గాల గురించి ఆయన రిప్రజెంట్ చేశాడు. సామాజిక స్పృహ కలిగిన మనిషి. అయితే అలాంటి కళాకారుడికో, అలాంటి పాటకో, అలాంటి సినిమాకో ఒక దానికి పరిమితం చేసి ఆయన పేరు మీద ఇచ్చి ఉండుంటే అది చాలా గొప్పగా ఆయనకు మ్యాచింగ్ అయ్యేది ఆయన పర్సనాలిటీకి. ఇప్పుడు మీరు అన్ని విభాగాలకు గద్దర్ అవార్డ్, గద్దర్ అవార్డ్, గద్దర్ అవార్డ్ అంటే పొంతన ఏముంది చెప్పండి? ఇప్పుడు కాస్ట్యూమర్, ఆయన కాస్ట్యూమరా? ఆయనకి ఏమన్నా బట్టల కుట్టుడితోనేమన్నా లింకా? ఇప్పుడు మేకప్ మ్యాన్ ఉన్నాడు, మేకప్ మ్యాన్కి గద్దర్కి ఏం సంబంధం? నేను అనేది ఏంటంటే అసలు వ్యక్తుల పేరు మీద అన్ని అవార్డులు ఇచ్చే అవసరం ఏంది? ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫిలిం అవార్డ్స్ అంటే అయిపోయేది, అందరికి వచ్చేది కదా. నేషనల్ అవార్డ్ అని పెడుతుండ్రు. నేషనల్ అవార్డే కదా సినిమా వాళ్ళకి ఇచ్చేది. లేకపోతే పద్మశ్రీ, పద్మభూషణ్, పెద్ద పెద్ద అవార్డులు దానికి ఆ రకంగా ఉన్నాయి కదా. ఇప్పుడు సినిమా అవార్డ్స్ అయితే నేషనల్ అవార్డ్స్ కిందకి వస్తాయి. ఇది స్టేట్ అవార్డ్స్, తెలంగాణ అవార్డ్స్ ఇట్లా అనండి. కానీ ఒక వ్యక్తి పేరు మీద అందరికి ఇవ్వడం అనేది తీసుకొచ్చారు. వ్యక్తి పేరుని ఏది? గద్దర్ అనేది. ఏం లేదు, ఒక సభలో ముఖ్యమంత్రి గారు ఆయనకు గద్దర్ అన్న మీద ఉన్న ప్రేమతోనో ఏందో తెలియదు కానీ ఒకటేసారి ఆయన అప్పటికప్పుడే ప్రకటించేశారనమాట. సినిమా అవార్డ్స్ మేము ఇస్తున్నాము, దాని పేరు గద్దర్ అని చెప్పారు. ఎప్పుడు? ఏదో గద్దర్ జయంతి నాడు ఏదో ఒక సమావేశంలో రవీంద్ర భారతిలో ప్రకటించారు ఆయన. ఓకే, పర్వాలేదు, ఆయన ప్రకటించారు. ఓకే, అప్పుడు మాలాంటి వాళ్ళం కూడా మేము వ్యాసాలు రాసినాము, మీలాంటి ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాం, గద్దర్ అనే పేరు మీద ఆయన లాంటి వాళ్లకు పరిమితం చేయండి, ఇట్లా ఖుల్లా ఇయ్యకండి, అదంతా ఒక రకంగా ఉంటుంది అని చెప్పినాం. లేకుంటే పిలిచి చర్చ చేయండి అని చెప్పినాం. బుద్ధిజీవులతోని ఎవరితోనన్నా డిస్కషన్ చేస్తే ప్రకటించడం, దాన్ని వెనకకి తీసుకోవడం అది పెద్ద కష్టం కాదు. అది ఆయన ప్రేమను వ్యక్తపరిచిండు, గద్దర్ అన్నకు గౌరవం ఇచ్చిండు, ఆ వరకు బాగుంది. దానికి ఫిక్స్ అయిపోయే అవసరం ఏముంది? ఇప్పుడు మనమే ఒక సినిమాకో టైటిల్ ఆలోచిస్తాం, ఇంకో మంచి టైటిల్ దొరకచ్చు, లేకుంటే దీనివల్ల ఇది అని చర్చిస్తాం. చర్చించి మనకు దానికంటే బెటర్ అనిపించి దానికి ఏదైనా మంచి అనిపిస్తే మార్చుకుంటాం కూడా. అవును కదా. అయితే ఆయన మార్చుకోవాలని సున్నితంగా మంచిగా చెప్పినాం మేము. అయినా దాన్ని పట్టించుకోకుండా ఏం చేసిండ్రు? గద్దర్ అవార్డ్ డిజైనింగ్ కమిటీ అని ఒకటి పెట్టిండ్రు. అయితే నేనేం భావించిన, ఆ డిజైనింగ్ కమిటీ అన్న పోయి గద్దర్ అవార్డ్ అనేది పరిమితం చేద్దాం, ఆయన లాంటి వాడికి ఇద్దాం, ఆ అవార్డు దక్కినోడు కూడా చాలా ప్రౌడ్గా ఉంటాడు, గద్దర్ అన్న లెవెల్లో ఉన్నామని చెప్పి. ఇప్పుడు ఎన్టీ రామారావు అవార్డు ఉంది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉంది ఢిల్లీలో, ఒకరికే ఇస్తారు కదా. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, నేషనల్ అవార్డ్ అనే నేషనల్ తీసేసి దాదాసాహెబ్ ఫాల్కే మేకప్, దాదాసాహెబ్ ఫాల్కే ఇది, దాదాసాహెబ్ను వీటన్నిటికీ ఏం అవసరం ఒక వ్యక్తి మీద అనేది వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది. అయితే
ఆ కమిటీ ఈ సిఫారసు చేస్తుందని నేను భావించిన. మరి వాళ్ళు చేసి ఉండుంటే మార్చే వాళ్ళు కదా. అవును. అయితే ఆ కమిటీ కూడా నాకు ఎట్లా అనిపిస్తుందంటే గవర్నమెంట్ పిలిచింది, ఆ పిలిపే వాళ్ళకు ఒక పెద్ద వరంలాగా ఎల్లుంటారు వీళ్ళు. అంటే ప్రభుత్వాలతో ఎట్లుంటారు చాలామంది, ఒక అపాయింట్మెంట్ దొరికితేనే ఎంతో మురిసిపోయి అబ్బా అన్నట్టు ఉంటారు. ఇది మన చాలామందికి ఉంటే ఒక సంకుచిత స్వభావం అది. కానీ ఆ కమిటీలో కూడా తెలంగాణ వాళ్ళకి ప్రాతినిధ్యం ఉందా? అంటే ఆ కమిటీలో ఏం చేశారంటే ఒక ఆయనను చైర్మన్ పెట్టారు, తెలంగాణ మంచినే, తెలంగాణ డైరెక్టర్ ఒకప్పుడు మా భూమి నిర్మాత ఆయనే. ఓకే. ఆయన పెట్టారు నిజమే, కానీ తెలంగాణ కోసం అవార్డులు అని చెప్పి, తెలంగాణ సినిమా పరిశ్రమ అభివృద్ధి అని చెప్పి ఆ డిజైనింగ్ కమిటీల ఒక తెలంగాణను పెట్టి మళ్ళీ ఒక గుత్తాధిపతిని, మళ్ళీ ఒక కమర్షియల్ సినిమా డైరెక్టర్ని, ఎవరైతే జామ పండ్లు, యాపిల్ పండ్లు, తర్వాత బిందెలు ఇట్లా కమర్షియల్గా వెళ్తారు కదా, అట్లాంటి వాళ్ళను గద్దర్ అవార్డ్ డిజైనింగ్ కమిటీలో పెట్టిండ్రు. అప్పుడే అరే ఇదేంటి అనుకున్నా. ఎందుకంటే అవార్డ్స్ ఎవరికి ఇస్తారు తెలుసా? అవార్డ్స్ అనేది దేనికి ఇస్తారు తెలుసా? అసలు ఫస్ట్ కమర్షియల్ సినిమాకి ఇయ్యరు. అవును, కమర్షియల్కి ఇవ్వరు. ఎందుకంటే సమాజాన్ని ప్రభావితం చేసింది, కళాత్మకంగా కళాత్మకత పెంపొందించే ప్రయత్నం చేశారు. ఎగ్జాక్ట్లీ, సహజ సిద్ధంగా తీసే ఈస్థెటిక్ వాల్యూస్ ఉన్న సినిమాకి ఇస్తారు. అసలు ఈస్థెటిక్ వాల్యూస్ ఎట్లుంటాయో అనేది ప్రభుత్వ పెద్దల కన్నా తెలియాలి, దాంట్లో ఉన్న ఐఏఎస్ల కన్నా తెలియాలి. అట్లీస్ట్ కమిటీ వేసిండ్రు కదా డిజైనింగ్, దాంట్లో ఈస్థెటిక్ వాల్యూస్ ఉన్నోళ్ళు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లుందంటే రజనీకాంత్ ఫిలిం స్టైల్ వేరు ఉంటుంది, ఆయన ప్రజాదరణ బాగుంటుంది. ఆయన సిగరెట్ని ఇట్లా తీసి ఇట్లా వేసి ఇట్లా అంటాడు, మరి ఆయనకి ఎక్కువ అవార్డు రాలే. అదే కమల్ హాసన్కి ఆయన జీవించి ఆయన చేసే వాటికి అవార్డులు వచ్చేటి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే రజనీకాంత్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి కమల్ హాసన్ సినిమాలకు న్యాయం చేయమంటే ఏం చేయగలుగుతారు? వాళ్ళకి తెలిసిన పరిభాష, వాళ్ళకి తెలిసిన జానర్స్ అదే పెడతారు. అయితే అది నియమించేటప్పుడు మనము ఒక బాగా పండిపోయిన సీనియర్స్, వాళ్ళకి ఏ పార్షియాలిటీస్ లేనోళ్ళు, అన్ని జానర్స్ గురించి విశ్లేషకులు, రివ్యూస్ రాసేటోళ్ళు, పాత లెజెండరీ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, ఎస్పెషల్లీ ఏంటంటే డైరెక్టర్లు, రైటర్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇట్లాంటి అంటే వాళ్ళకి ఇంటెలెక్చువాలిటీ ఎక్కువ ఉంటుంది, యాక్టర్లకు తక్కువ ఉంటుంది. జయసుధ గారికి ఇచ్చారు, నేను ఆడదాకా రాలే ఇంకా. నేను ఏడున్నా గద్దర్ అవార్డ్ డిజైనింగ్ కమిటీ అక్కడ నాకు ఒక ఆశాభావం ఏముందంటే వీళ్ళు 100% ప్రభుత్వానికి చెప్పించి మెప్పించి ఒప్పించి గద్దర్ అవార్డుది పరిమితం చేసి తెలంగాణ స్టేట్ అవార్డ్సో లేకపోతే పాలపిట్ట అవార్డో గోల్కొండనో కాకతీయనో ఏదో పెడతారు అనుకున్నా నేను. అది యథావిధిగా అట్లనే వచ్చేసింది, గద్దర్ అవార్డులోనే వచ్చింది. తర్వాత ఈ అవార్డులకు విధి విధానాలు అసలు తయారు చేసిండ్రా నాకు డౌట్. విధి విధానాలు ప్రజలకు కూడా చెప్పాలి, సినిమా అప్లికెంట్స్కి కూడా చెప్పాలి. ఎట్లాంటి సినిమాకి అవార్డు ఇస్తున్నామో చిల్డ్రన్స్ ఫిలిం అవి ఇవి రాసిండ్రు, కానీ అవార్డ్స్లో ఈ జ్యూరీ మెంబర్స్ దేన్ని పరిగణనలోకి తీసుకొని ఇస్తారు అనేది ఉండాలి. ఇచ్చారు చెప్తా, దాంట్లో ఒక జిమ్మిక్ ఉంది చెప్తా. అయితే ఒకవేళ విధి విధానాలు ఒక అవార్డు ఇంటర్నేషనల్ నుంచి నేషనల్ వరకు ఎలాంటి వాళ్ళను జ్యూరీలో పెట్టాలనేది కూడా విధి విధానాలలో ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఎలా చేశారంటే అవగాహన రాహిత్యమే, దీంట్లో డౌట్ లేదు. ఒక సినిమా తయారు చేస్తున్నాము, కమర్షియల్ వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు వాడు కమర్షియల్ పక్కీలనే జ్యూరీని కూడా పెడతాడు. హీరో, హీరోయిన్, విలన్, ఇది ప్యాడింగ్ ఆర్టిస్టులు అని ఎట్లా పెడతారో సేమ్ వేలో జయసుధ, జీవిత ఇట్లా పెట్టుకుంటా పోయినరు అన్నట్టు. చూడడానికి అబ్బా వీళ్ళు జ్యూరీ మెంబర్సా, ఇది ఒక సినిమానా అనిపించింది నాకు. అది ఆ కాస్టింగ్ చూస్తే జ్యూరీ మెంబర్స్ ఎట్లుండాలంటే అబ్బా ఈయన చాలా ఇంటలెక్చువల్ బాస్, అబ్బా బాగా ఆలోచిస్తా, ఈయన ఎన్నో బుక్స్ రాసిండు, ఎన్నో ఆర్టికల్స్ రాసిండు, అరే ఈయన ఏం డైరెక్టర్, ఈయన చాలా ఆర్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి ఈయన అని ఉండాలి. ఇప్పుడు సత్యజిత్ రాయ్ సినిమా అవార్డుకు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ బెనగల్ సినిమా ఒకటి వచ్చింది అనుకోండి, గౌతమ్ ఘోష్ మళ్ళీ సినిమా తీసి అవార్డులో ఇచ్చాడు అనుకోండి, పెట్టాడు అనుకోండి, వీళ్ళకి ఆ జానర్ ఆ టేస్టే లేదు, వాళ్ళకు అవార్డులు ఎవరు ఇస్తారు? వాళ్ళ లెవెల్ ఉన్నోళ్ళు ఉండాలి, వాళ్ళ టైప్ వాళ్ళు ఉండాలి. నువ్వు కమర్షియల్ సినిమాలు తీసేటోళ్ళు, రన్నింగ్లు ఉన్నోళ్ళు, ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్లో నడిచేటోళ్ళని నువ్వు పెడతావా? ఇప్పుడు నన్నే జ్యూరీలో పెట్టిర్రు అనుకో, నేను యంగ్గా ఇప్పుడు ఇంకా సినిమాలు తీస్తున్నా అనుకోండి,
నాకు ఎన్ని ఆబ్లిగేషన్స్ ఒత్తిడులు ఉన్నాయి. అవును. నేను మీతో పనిచేస్తున్నా, మీరు నాకు ఎప్పుడో హెల్ప్ చేసి ఉంటారు. ఆ రుణం తీర్చుకోవడానికైనా కూడా నాకు సాఫ్ట్ కార్నర్ వస్తుంది మీ ఏదో మీద, ఇవ్వాలి, ఈయనకి కూడా ఒక అవార్డు ఇవ్వాలని వస్తుంది. లేకుంటే ఇంకో ప్రొడ్యూసర్ దగ్గర నేను అవకాశం దొబ్బాలనుకోండి, మీకు వచ్చేటట్టు చేశాను సార్ అని చెప్పి పోయి ఇంకోటి అడుక్కోవడానికి కూడా సెల్ఫిష్నెస్ వస్తుంది. ఇట్లాంటి ఎన్నో వస్తాయి పారామీటర్స్. అయినా కూడా దీంట్లో పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏం జరిగిందంటే, ఒక సినిమాకు ఒక పాటలు రాసిండు ఒక ఆయన, ఆ రాసిన సినిమా కూడా అప్లికేషన్లో వచ్చింది, ఓకే, ఆ సినిమాకి అవార్డు కూడా వచ్చింది. ఓకే. అయితే ఫస్ట్ ఏ స్టేట్లో అయినా ఏ దేశంలో అయినా అప్లికెంట్ అంటే ఒక సినిమా అప్లై చేసినప్పుడు సినిమాలో పనిచేసిన వాళ్ళు ఉండకూడదు. ఒకవేళ మీరు సినిమాలో మీరు అవార్డు జ్యూరీలు ఉన్నారు అనుకోండి, మీరు పనిచేసిన సినిమా దాంట్లో రాకూడదు. ఓకే, అదే అట్లా అంట. దీన్ని మీరు ఎలా కప్పిపుచ్చుతారు? ఇలా అవార్డులు కూడా బయటకు వచ్చేసినాయి. మీ నిర్ణయాలు 100 మీరు చెప్పొచ్చు, నాకు కౌంటర్లు ఇవ్వచ్చు, 100 చెప్పొచ్చు, కానీ ఇది ఫ్యాక్ట్ కదా. దీంట్లోంచి మీరు ఎట్లా తప్పించుకుంటారు? ఇప్పుడు ఒక సినిమాకి అవార్డు వచ్చింది, దాంట్లో పాటలు రాసినోడే జ్యూరీలో కూడా ఉన్నాడు. మీ పాయింట్ అదే అక్కడ. అయితే ఇది అవగాహన రాహిత్యం కాదా అడుగుతున్నా. మొదటి నుంచి ఇక్కడ దానికి ఇదే వచ్చేసింది టెక్నికల్లీ. నేను పసిగట్టింది ఇది, నాకు తెలుసు కాబట్టి వాళ్ళు అన్ని సినిమాలు ఎవడు చూడాలి, ఎవడు విశ్లేషించాలి, అన్ని చూసామని అంటున్నారు కదా. దాని గురించి కూడా చెప్తా. వాళ్ళు ఏ రకంగా చూశారు కూడా నాకు రిపోర్ట్ వచ్చింది, అది కూడా నేను చెప్తా. నేను అనేది ఏంటంటే, ఇన్ని సినిమాలు వచ్చినప్పుడు, ఇన్ని అవార్డులు వచ్చినప్పుడు దాంట్లో కమిటీ జ్యూరీ మెంబర్స్ దాంట్లో పనిచేసినరా లేదా అన్నప్పుడు ఫస్ట్ సినిమాలు నేను చూడాలి, జ్యూరీ లెక్క బయట నుంచి. ప్రతి సినిమా చూడాలి, పౌర సమాజం లాగా నేను జ్యూరీ పెట్టుకొని నేను చూడాలి, చూపించాలి. మీకు లేదంటే చూస్తే చెప్పగలుగుతాం. అయితే నాకున్న చిన్న పరిమితిలో, నా పరిజ్ఞానంతో ఒక సినిమాకు లిరిక్ రైటరే జ్యూరీలు ఉన్నాడు, ఆ సినిమా వచ్చింది, దానికి అవార్డు కూడా వచ్చింది. అయితే నేను ఆయన ఉన్నంత మాత్రాన వచ్చిందా, ఆయన లేకుంటే రాకపోవా, ఈ చర్చ అవసరం లేదు. మీ నియమ నిబంధనలల్లా ఒక టెక్నీషియన్ ఎవడైతే రన్నింగ్లో ఉన్నాడో అతన్ని జ్యూరీలో పెట్టి మళ్ళీ ఆ సినిమానే వచ్చడం అనేది మూర్ఖత్వం కాదా ఇది? అంతే కదా. అవును. మరి ఇది ప్రభుత్వం పెద్దలకు తెలియదా? ఓకే, మినిస్టర్లకు తెలియదు అనుకోండి, కింద ఉన్న ఐఏఎస్లన్నా చెప్పాలి, లేకుంటే అంతకుముందు నంది అవార్డు డిజైన్ చేసిన అధికారులన్నా చెప్పాలి. ఇది కావలసుకొని ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఈ అధికారులు ఏమన్నా కుట్ర చేసినరా, లేకుంటే వాళ్ళు చేసినా కూడా మీకు ఉండాడే కదా. మీరు చేసే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవాలి కదా. అవును. మొన్ననే ఎఫ్డిసి చైర్మన్ అన్నాడు, మేము మొత్తం అవార్డులు లిస్టు రాసి రాత్రి ముఖ్యమంత్రి గారికి చూపించడం అంటున్నారు. మీది పారదర్శకమైనప్పుడు ఆయనకు చూపించే అవసరం కూడా లేదు. మీరు డైరెక్టర్ పేపర్ తీసి మీడియా ముందు తీయాలి. మరి ఆడ చర్చ చేసే అవసరం ఏంది? నాకు ఇంకొక విషయం తెలిసింది, అసలు వీళ్ళు మొత్తం సినిమాలే చూడలేదట. అయ్యో, గవర్నమెంట్ వాళ్ళు ఎట్లయితే అటెండెన్స్ వేసి సోమరిపోతులు వెళ్ళిపోతారు కదా, అలా వీళ్ళు ప్రసాద్ ల్యాబ్కి రావడం, ఓ 10 నిమిషాలు ఏదో ఉన్నట్టు చేయడం, సైన్ చేయడం, వెళ్ళిపోవడం. నేనేమంటున్నా, మీరు బిజీ ఉన్నారనుకోండి, షో క్యాన్సిల్ చేయండి, మీరు ఫ్రీ ఉన్నప్పుడే చూడండి. తర్వాత ఒక 2 చూస్తే సరిపోదు కదా సినిమా. 15 మందిని పెట్టినరు గవర్నమెంట్, ఓ 20 మంది 15 మంది ఎంత పెట్టినరో సమిష్టి నిర్ణయం రావాలి. ఎంతమంది ఉన్నారు జ్యూరీలో? ఎందరు ఉన్నారో 10 కంటే ఎక్కువ ఉంటారు, 25 కంటే లోపు ఉంటారు. ఏం లాభం? ఇంకే ఎందరిని పెట్టినా ఏం లాభం? వాళ్ళు చూస్తే కదా అన్ని సినిమాలు. అయితే దాంట్లో ఎవరన్నా వచ్చి నన్ను అనొచ్చు, ఇప్పుడు ఏమని, మేము చూసినామా లేదా, నువ్వు చూసినావా అనొచ్చు. నువ్వు పోయి సీసీ కెమెరాలు తీ. మీరు దీనికి ఇంకేమన్నా చేయబోయినా నేను మొత్తం బయట పెడతా ఉన్నమాట. నేను ఇది జస్ట్ ఏంటంటే, గాడి తప్పుతుంది, ప్రభుత్వ విధానాలు అటు ఇటు అవుతున్నాయి, చిట్ట చివరికి ఏ దారి లేక ప్రభుత్వం దృష్టికి తేయడానికే నేను మీ ఇంటర్వ్యూకి వచ్చిన. కాదు, ఈ గద్దర్ సినిమా అవార్డులు ఇవ్వాలని చెప్పి ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం కారణం ఏంటంటారు? వెనకాల ఏమన్నా ఉందా? అదే అంటున్నా అండి, మేము తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నాం. తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ సినిమా పాలసీ తేవాలని మేనిఫెస్టోలలో కూడా పెట్టించినాం. ఈసారి పెట్టనట్టున్నారు, కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎలక్షన్లలో కూడా మేనిఫెస్టోలో పెట్టింది. నేననేది మేము ఇచ్చిన 4 డిమాండ్లు ఒక ప్రత్యామ్నాయ తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపనకి ఇచ్చినాం, దాని అభివృద్ధి గురించి ఇచ్చినాం. దాని గురించి మీరు ఒక్కటి కూడా ఆలోచిస్తలేరు. కానీ తొందరపడి ఈ అవార్డులు ఎవరికి కావాలి? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులని ఇస్తుంది, వాళ్ళు అది చాలదా? వీళ్ళకి చాలు కదా. ఓకే, ఇక్కడ తెలంగాణకి ఏం అవసరం? తెలంగాణ రాష్ట్రం ఎందుకు వేరుపడ్డది? ఒక తెలంగాణ అస్తిత్వంతో తెలంగాణ భూమిపుత్రులకు, తెలంగాణలో తీసే సినిమాలకు ఒక వెసులుబాటు కల్పించాలి, దానికి ప్రోత్సాహం చేయాలనే వచ్చింది. తర్వాత తెలంగాణ అన్నప్పుడు సీమాంధ్రోళ్ళు కాదు అని అంటలేను నేను. గుత్తాధిపత్యం
తగ్గించాలి. డీప్ రూట్స్కి వెళ్ళిపోయింది. రైట్. అది తొలగించాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన అవసరమని గ్రహించినోని నేను. దానికోసమే సినిమాలు తీసినాం, పోరాటాలు చేసినాం. ఇంకెన్నాళ్ళు సినిమా తీసి అవును, ఇంకెన్నాళ్ళు సినిమా నేనే తీసిన. కాబట్టి ఆ లక్ష్యం తెలంగాణ తెచ్చుకున్నాం. వేరే లక్ష్యంగా నెరవేరింది కానీ ఆ, మిగతా విషయాల్లో మాత్రం తెలంగాణ అస్తిత్వం మాత్రం ఇక్కడ అంటే రాలే ఎవరైతే కదా. దాంట్లో వాళ్ళు పాలు పంచుకోవట్లేదు కదా అని లేదు, ఇప్పుడు ఉమ్. గుత్తాధిపత్యాన్ని అంతం చేయాలి. ఉమ్, గుత్తాధిపత్యం ఉన్నంత వరకు తెలంగాణ నుంచి మేము ధైర్యం చేయలేం సినిమా తీయడానికి. ఉమ్, సినిమా తీసినాక రిలీజ్ ఎట్లా, రైట్. థియేటర్లన్నీ ఒక్కొక్కళ్ళ చేతిలో పెట్టుకొని, మొన్న పవన్ కళ్యాణ్ అంటుండు కదా, ఏంది వీళ్ళ సంగతి ఏందని ఆయన కోపం రాలేదా? ఆయనకి ఇప్పుడు అర్థమైంది గుత్తాధిపతుల కథ ఏందనేది. ఉమ్, థియేటర్లన్నీ నేను చూస్తా అవి ఇవని హెచ్చరికలు ఇచ్చాడు ఆయన. అవును. అంటే ఒక పెద్ద హీరోకి ఆయనకి ఇప్పుడు బాధ కలిగినప్పుడు అది ప్రచారంలోకి కానీ వచ్చింది. దిల్ రాజు గారు కూడా మనం మాట్లాడారుగా అట్లాంటివి కుదరవు కదా మన స్టేట్ లో అట్లాంటి వ్యవహారాలు ఎందుకు మీరు ముందుకు వద్దామని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి దిల్ రాజు గారు కూడా మనం మాట్లాడారుగా ఏమని? థియేటర్ల విషయంలో థియేటర్లు మూసేస్తాం, థియేటర్లు బంద్ ఉంటాయి అని చెప్పి మాట్లాడారు. ఆ థియేటర్లు తెరిచి ఉంటేంది, బంద్ ఉంటేంది, నిర్మాణమే లేదు. తర్వాత బహుమానాలు ఎందుకు? ఇప్పుడు అది ఎగ్జిబిటర్లు బంద్ చేస్తాం అంటుండ్రు. ఉమ్, వీళ్ళు ఏమంటుండ్రు, ఆన్ చేసే మనం సాల్వ్ చేసుకుందాం అంటుండ్రు. yes. అది పవన్ కళ్యాణ్ సినిమా ఉంది కాబట్టి మళ్ళీ ఆన్ చేసి అని అంటుండ్రు, బంద్ చేసి అంటుండ్రు. అంటే వాళ్ళకి ఎట్లా లాభం అయితే అట్లా. Okay. ఇప్పుడు ఏమైపోయింది, ఓటీటీలు వచ్చేసినాయి, మొత్తం మారుతుంది కదా సమాజం. అవును. ఇప్పుడు వాళ్ళకి ఏది లాభమో అది చేపించే ప్రయత్నం చేస్తుండ్రు. Right. నేను అనేది ఏంటంటే అదొక ఇండస్ట్రీ స్థాపితం అయిపోయింది. చెన్నై నుంచి వచ్చినప్పుడు మనమే భూములు ఇచ్చినాం, రమ్మన్నాం, వాళ్ళు డెవలప్ అయిపోయినరు. ఉమ్, వాళ్ళ గురించి వాళ్ళకి అవార్డులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, వాళ్ళ ఎదుగుదల అయిపోయింది. ఉమ్, ప్రభుత్వం దేని గురించి ఆలోచన చేయాలంటే, అప్పట్లో తెలంగాణ వాళ్ళు మద్రాసుకి వెళ్ళే స్థాయిలో లేకుండే. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకంటే ఈ గుత్తాధిపత్యాన్ని అంతం చేసి, మేం అప్పుడు మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఏవేవైతే కల్పించారో పరిశ్రమ అభివృద్ధికి, అట్లా ట్యాక్స్ మినహాయింపు కానీ, లొకేషన్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకుంటే మా సినిమాలు వచ్చినప్పుడు ఎఫ్డిసి ద్వారా కొన్ని షోస్ కూడా మేము వేసుకునేటట్టు థియేటర్స్లో చోటు కల్పించడం కానీ, ఇట్లాంటివి చేయండి. ఉమ్, తర్వాత ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టండి, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాగా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టండి, ఉమ్, లేకుంటే ఉన్న యూనివర్సిటీస్లోనే అకాడమిక్ కోర్సులు స్టార్ట్ చేయండి. ఇక్కడ కళా సంపద బాగుంది తెలంగాణలో. Yes. బట్టి యూట్యూబర్సే ఎంతో సంపాదించుకుంటున్నారు, ఒక చిన్న ఫోక్ సాంగ్సే ఎంతో పోతున్నాయి. అట్లాంటి టైంలో మీరు కొద్దిగా పాలిష్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పని చేస్తే వాళ్ళు కూడా ఎదుగుతారు, సెల్యులైడ్ మీదకి వస్తారు. అంటే ఇక్కడ సయ్యద్ రఫీ గారి ఆవేదన అంతా గద్దర్ అన్న పేరు మీద అవార్డులు ప్రకటించటమా, అసలు పారదర్శకంగా లేని ఒక జ్యూరీని ఏర్పాటు చేసి మొత్తం వాళ్ళందరికీ గుత్తాధిపత్యం వ్యవహరిస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు మళ్ళీ వాళ్ళ చేతికి అవార్డులు ఇస్తున్నారన్న కోపమా? రెండు కూడా. రెండు. ఎందుకంటే నేననేది ఈ అవార్డులు ఇచ్చే తొందరపాటు ఎందుకు చేసిండ్రు, దీనివల్ల ప్రభుత్వానికి ఏం లాభం? సరే, ఇంకొక పాయింట్ ఉందండి ఇక్కడ. ఉమ్. 2013 నుంచి 2024 వరకే అని అన్నారు. ఉమ్. ఏంటి దాంట్లో ఏమైనా మతలబు ఉందా? కాదు, ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఈ అవార్డులు ఇవ్వడం బంద్ చేశారు. ఇయ్యలే. 2014 అనుకుందాం. ఉమ్, అది ఎందుకు బంద్ చేశారో నాకు తెలుసు. అంతర్గతంగా నాకున్న సోర్సెస్ ద్వారా ఉమ్, నేను కమ్యూనికేట్ చేసేది సంహౌ. ఉమ్, ఈ అవార్డులు కూడా బంద్ చేసిండ్రు, అభివృద్ధి లేదు అవి ఇవి అంటే ఆయన సూటిగా అన్నారు. ఇప్పుడు నేను అవార్డులు ఇస్తే ఎవరికి పోతాయి? మళ్ళీ అదే కమర్షియల్ సినిమాలకు పోతాయి. మన Okay. సినిమాలు ఏడున్నాయి ఉమ్, అని అన్నాడు. అనగానే నేను అవార్డుల గురించి ఎన్నడూ కొట్లాడాలే నేను. ఫర్ ఎగ్జాంపుల్, రైతు వేదికలు ఎట్లా కట్టినరు, అట్లా మినీ థియేటర్స్ బస్ స్టాండ్ల మీదను వాళ్ళ గురించి మాకు ఇప్పుడు ఉన్న పరిశ్రమ గురించి మాకు పంచాయతీ లేదు. వాళ్ళ బతుకు వాళ్ళు బతకని, వాళ్ళ బొందల వాళ్ళు బోని, మాకు ఏం సంబంధం లేదు అని కేసీఆర్ గారు అన్నారు అప్పుడు. ఆయన ఏమన్నారు, ఇదనలే ఆయనే, అది నేను అంటున్నా. అదేలేండి. ఆయన ఏమన్నారంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి అవార్డు ఏడియాలి, రైతులు, నీళ్లు, కాళేశ్వరం ఇట్లా ఎన్నో ఉన్నాయి కదా, అవును. దాంట్లో దీని గురించి మాకు టాపికే వద్దన్నారు ఆయన. ఉహుం, అంటే Okay. అప్పుడు నేను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండాలి, ఓకే. ఎంపానల్మెంట్ ఉండాలి అని కొన్ని ఏవేవైతే కావాలనో అవైతే చేయించుకున్నాం. ఆయన చేసిండ్రు ఆడికి, అది అక్కడికి అయిపోయింది. అయితే నేను అనేది ఈ ప్రభుత్వానికి ఈ అవార్డులు ఇవ్వడం వల్ల మీరు సినిమా ఇండస్ట్రీకి ఏమన్నా డెవలప్ చేసిండ్రు అని అనుకుంటుండ్రా? ఉమ్, ఏం డెవలప్ చేసిండ్రు? దాంతో ఏమొస్తుంది? ఉమ్. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడున్న పరిశ్రమకి ఇస్తూనే ఉన్నది. కాదండి, అల్లు అర్జున్ వ్యవహారంలో మొన్న ఈ మధ్యన ఆ సినిమా పుష్ప 2 లాంచింగ్ టైంలో, ఆ రోజున విడుదల టైంలో అక్కడికి వెళ్ళారని చెప్పి సంజయ్ థియేటర్ వ్యవహారం చాలా పెద్ద నానా రచ్చ అయింది. సో అసలు ఆ సినిమానే అసలు సినిమా కాదని చెప్పి కొంతమంది మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అది సినిమానా, హీరోనా అని చెప్పి నానా మాటలు మాట్లాడారు. మరి ఇవాళ
ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని చెప్తున్న గద్దర్ అవార్డులలో ఫస్ట్ పిక్చర్ పుష్ప 2కి ఇచ్చారు. సో మనం దాన్ని తప్పుపట్టట్ల. కానీ మీరు ఇచ్చిన పద్ధతి ఏంటి, దాంట్లో విలువలు ఎంత ఉన్నాయనే విషయం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఆ పాయింట్ తీస్తున్నాను. ఏం చెప్తారు ఆ విషయం మీద? ఏం చెప్తామండి, నేను ఫస్ట్ ఆ అవార్డులే ఆ పేరు పెట్టుడే రాంగ్ అన్నా, ఇచ్చే విధి విధానాలే లేవన్నా, ఆ ప్రాసెస్లోని ఇట్లాంటి తప్పిదాలు నీకు ఫస్ట్ ముగ్గేసుడే రాంగ్ వేసేసినావు. ఇప్పుడు నువ్వు దాని మీద ఎంత కట్టినా అది వంకెరగానే పోతుంది. దాంట్లో ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇలా అల్లు అర్జున్కి ఇచ్చిండ్రు అంటుండ్రు, వాళ్ళు ఏమంటారు ఇప్పుడు దాని గురించి నేను కమెంట్ చేస్తే, నటునికి ఇచ్చిండ్రు, అది పాత్ర, ఆయన పోషించిండు, ఎట్లా పోషించిండు అని జవాబిస్తారు. నేననేది రేపు అదే పాత్ర ఒక రేపిస్ట్ పాత్ర ఉంటుంది, వాడికి ఇస్తారా, రేప్ చేస్తాడు మొత్తం. ఇప్పుడు గద్దర్ అవార్డు అని పెట్టి గట్లాంటి వాళ్ళకి అవన్నీ పాత్రలు ఎందుకు ఇవ్వాలి? నువ్వు తెలంగాణ అవార్డు అని ఇంకేదో అను, ఏదన్నా ఇచ్చుకో, ఎటన్నా పో. గద్దర్ అనే పేరు తెచ్చి ఆ పేరుని మాత్రం తీసేయాలని అంటారు కాదా మరి? అంటే నేను ఎందుకంటున్నా పేరు తీసేయాలని అంటే, ఇక్కడనే మీకు క్లియర్ అయిపోయింది. నేను ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సోమాజిగూడలో చెప్పుండే, ఈ పేరు మార్చేటప్పుడే చెప్పుండే, ఏమని, మీరు ఇలాంటి పెట్టినప్పుడు ఎవడో ఒక దుర్మార్గమైన సినిమా తీస్తాడు, సమాజాన్ని చెడగొట్టే సినిమా తీస్తాడు. ఆ ప్రాసెస్లో జ్యూరీ వాళ్ళకు మెదడు ఉండదు. వాడిని ఉన్న జ్యూరీ వాళ్ళ నిర్ణయం, అది ప్రజల నిర్ణయం కాదు కదా. ఆ జ్యూరీ వాళ్ళు దేనికో ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యో, లంచాలు తీసుకోనో, లేకుంటే వాళ్ళకు ఉన్న అవగాహనకు అదే గొప్పదనుకోనో పుసుకున్న ఒక చెత్త క్యారెక్టర్కో దేనికో ఇచ్చేశారనుకోండి, దానికి గద్దర్ అని ఎట్లా మ్యాచ్ అవుతుందని అడిగిన. ఇప్పుడు అదే జరిగింది కదా. ఒక రైట్ వింగ్ సినిమా, దాన్ని నేను ఎందుకు ఆ సినిమా లోతులకు పోతలేనంటే, నేను ఆ సినిమా చూడలే, కానీ దాని మీద విమర్శలు చాలా వచ్చినాయి. ఒక రైట్ వింగ్ సినిమా, ఒక పొలిటికల్ ఎజెండాతో తీసిన సినిమాకి లెఫ్టిస్ట్ గద్దర్ అవార్డు రైటిస్ట్కి వచ్చింది. ఇప్పుడు ఆ తీసుకున్నోడు కూడా గద్దర్ని రైటోడు లెఫ్టోన్కి అనలేడు. గద్దర్ని ఒక హంతకుడిగా భావిస్తారు రైట్ వింగ్ వాళ్ళు. ఆయన చేయబట్టి ఎందరో పోలీసు వాళ్ళు చచ్చిపోయినరు, పోరాళ్ళందరూ అడవిలలో పోయి చచ్చిపోయినరు. ఆయన సూపర్ అని వాళ్ళు భావించారు. భావించినటువంటి మనిషి అవార్డు ఆయనకు దక్కింది. ఆయన ఏదో దొరికిందని దాంట్లో పైసలు ఇస్తారు కాబట్టి తీసుకుంటాడు, ఆడ పెట్టుకుంటాడు, నో డౌట్. మరి గద్దర్ కీర్తి, గద్దర్ అభిమానులు, గద్దర్ని ప్రేమించే వాళ్ళు గద్దర్ లాంటి గొప్ప అట్లాంటి ఐడియాలజీ ఉన్నోనికి ఇస్తే, ఆ వ్యక్తిత్వం ఉన్నోడు అబ్బా గద్దర్ అన్న అవార్డు నాకు వచ్చిందని తృప్తి పడతాడు, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఒట్టిగానే ఫీల్ కాక సైలెంట్ ఉంటాడు. అందుకే ఈ అవార్డులు ఇచ్చినా కూడా తెలంగాణ సమాజం మొత్తం స్తబ్దగా సప్పగా ఉన్నది. ఎంతోమంది అవార్డు కోసమే తీసిన వాళ్ళు చితికిపోయినరు ఇప్పుడు ఇక్కడ. నేను నా ఒక్క గొంతు కాదు ఇది, వాళ్ళందరి పక్షాన నేను మాట్లాడుతున్నా. వాళ్ళకి ధైర్యం లేదు, ఎందుకంటే వాళ్ళు కమ్మింగ్ బర్డ్స్, వాళ్ళు ఇండస్ట్రీ మీద బేస్ అయి వచ్చే మనుషులు. ఒక్కొక్కరిని కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి, గుండెలు బరువెక్కిపోయి పరేషాన్ ఉన్నారు ఒక్కొక్కడు. ఎవరైతే అర్హత ఉన్నదో, ఎవరెవరికైతే రావాలనో వాళ్ళ బతుకు, వాళ్ళ సినిమా అవార్డులకే పరిమితమైన సినిమాలు అవి. వాటికి రాలే కానీ అడ్డగోలు సంపాదించి కమర్షియల్ సక్సెస్ ఇచ్చేసిన సినిమాలకే మళ్ళా తెలంగాణ ప్రభుత్వం ప్రజల సొమ్ము వాళ్ళకే పోతున్నాయి. నేననేది ఈ తరుణంలో ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు, లంకె బిందెలు అనుకొని వస్తే ఏ ఉట్టిదే ఉన్నది అన్నోళ్ళు, ఈ అవార్డుల తొందర ఏమొచ్చింది మీకు? ఫస్ట్ రైట్, నా క్వశ్చన్ అది. వచ్చినప్పుడు పేరు గీరు మంచిగా పెట్టుకొని మంచిగా చేద్దాం కదా, తొందర ఏమొచ్చింది? తర్వాత ఈ సంవత్సరం అవార్డులు ఇచ్చిండ్రు బరాబరే. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క అవార్డు ఏంది? మరి దాంట్లో పనిచేసిన టెక్నీషియన్లు, ఆర్టిస్టులు మనుషులు కాదా? మరి వాళ్ళకి న్యాయం జరగదా? నీకు దమ్ముంటే వాళ్ళకు కూడా మొత్తం క్రాఫ్ట్స్కి ఆడ నుంచి చూద్దాం, క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి. నేననేది అది కూడా అర్ధరహితంగా లేదా? ఇప్పుడు ఒక సంవత్సరం అవార్డ్స్ అని పెట్టినప్పుడు ఇప్పుడు ఒక 20 అవార్డ్స్ 24 అవార్డ్స్ ఇస్తున్నారు. మరి గత కాలంలో ఇచ్చినప్పుడు ఒక్కొక్క సినిమాకే ఎందుకు ఇవ్వాలి? అంటే వట్టి నిర్మాతకే ఆ పైసలు రావాలన్నా, అవార్డు రావాలన్నా, దాంట్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా సూపర్గా చేసిన వాళ్ళు ఉంటారు కదా. అది మేము కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే మేము ఇస్తాం, కానీ అప్పుడు ముందు మాకేం సంబంధం ఏంటి మాట్లాడు. అప్పుడు ఇవ్వకపోనుండే, మీరు వచ్చిన కాడ నుంచే ఇయ్యనుండే. మీరు గతంలోకి పోయి తెలంగాణ సొమ్మును వృధా చేసుకుంటలేరా? మీకు ఏమొచ్చింది ఒత్తిడి? తెలంగాణ భూమిపుత్రులు మిమ్మల్ని వచ్చి అడిగినరా, కొట్లాడినరా అవార్డులు ఇవ్వనని? ఎవడన్నా ధర్నా చేసిండా అవార్డు ఇవ్వమని? మీరు ఎందుకు చొరవ తీసుకొని అవార్డులు ఇస్తుర్రు?
ఒక తెలంగాణ ఏంటి ఉద్యమకారుడిగా వెనకాల ఏం పౌరుడిగా జరుగుతుందంటే? ఇది నా హక్కు. ఎస్ నేను అడుగుతా, నేను వింటానరా, నేను Yes. సున్నితంగా సంజాయించే ప్రయత్నంలో ఉన్నా. ఇక్కడ నా బాధ ఏంటంటే ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినోన్నే నేను, ప్రభుత్వం రావాలనుకున్నాను నేను. ఎందుకు కేసీఆర్ గారు నేను ఇచ్చిన డిమాండ్స్ మేనిఫెస్టోలో పెట్టినారు కానీ చేస్తలేరనే కోపం. ఏం డిమాండ్స్ మీరు పెట్టినవి? ఇన్స్టిట్యూట్ పెట్టాలన్నా బేసిక్ నుంచి ఎంత అద్భుతంగా ఉంటుంది నాయ్, ఇన్ని పైసలు కూడా కావు, ఈజీ. నాకు అన్ని స్ట్రాటజీస్ ఉండే. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని నేనేమన్నా ఫిలిం ఇన్స్టిట్యూట్ అన్న పెట్టాలి, ఉన్న యూనివర్సిటీస్లలో కోర్సులు పెట్టాలి. రైట్. ఒకటి ఎలాంటి కోర్సులు అద్భుతం, మీరు వినే ఉండరు. యాక్టింగ్ టెక్నికల్ కాకుండా నిర్మాణానికి కూడా ఒక ఎంబీఏ కోర్స్ ఎట్లుంటుందో, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, స్టూడియో మేనేజ్మెంట్, ఇట్లాంటి కోర్సెస్లు పెట్టి వాటికి సర్టిఫికేషన్ ఇచ్చినప్పుడు నీకు ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ మొదలైతే తెలంగాణలో రైట్. ఓకే. ఒక ప్రత్యామ్నాయంగా తయారవుతుంది. తర్వాత కళలు, ఫోక్ సింగర్స్ వట్టి ధూమ్ధామ్లకే పరిచయం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకి సంబంధించి వాటిని పెంపొందించే విధంగా కావాలి. తర్వాత ఫోక్ సింగర్స్ ఉన్నారు, తర్వాత నటులు ఉన్నారు, ఎస్ థియేటర్ ఉంది ఇక్కడ. వాళ్ళందరూ ఒక గ్రామీణ ప్రాంతాలకే పరిమితం అయిపోయి ధూమ్ధామ్ గజ్జెలు ఆడికే ఉన్నారు పాపం. వాళ్ళకు కొద్దిగా బ్రషప్ చేసి స్కిల్ డెవలప్మెంట్ పెట్టేస్తే సెల్యులైట్ మీద వాళ్ళు సినిమాటిక్గా మోల్డ్ అవ్వరా? ఎస్. ఫస్ట్ వాళ్ళని మోల్డ్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూటో లేకుంటే కోర్సెసో పెట్టాలి మొదలు. రైట్. మనము జీరో నుంచి స్టార్ట్ చేయాలి ఆ సినిమా ఇండస్ట్రీ అంటే. అవును. సెకండ్ ఏం చేయాలన్నా అంటే దాంట్లో నేర్చుకున్నోళ్ళు ఒక కథనో లేకుంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని పోతే, ముంబైలో ఎన్ఎఫ్డిసి ఎట్లుంది, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వాళ్ళు ప్రొడక్షన్ కూడా చేస్తారు, కావాలంటే కో ప్రొడక్షన్ కూడా చేస్తారు. దాంట్లోంచే అద్భుతమైన డైరెక్టర్లు, యాక్టర్లు వచ్చారు సమాజంలోకి. మీ పేరు మీదే ఉన్నాడు రఫీ అని ఒక ఆయన. నానా పాటే షఫీ ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీ నుంచి. అయితే ఈ మన ఆయన పేరేంటి, నానా పాటేకర్, షబానా ఆజ్మీ, వీళ్ళంతా ఆడ నుంచి వచ్చిన వాళ్ళే. అయితే నేను కోరుకునేది ఆ రకంగా మనం ఇక్కడ డెవలప్ చేయాలి. ఒక టీం, ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో అందరు చదువుకున్నారు, ఒక టీం తయారు చేసుకుంటారు వాళ్ళే. దాంట్లో కెమెరామెన్ ఉంటాడు, వాడు వీడు ఉంటారు. ఒక కథ అల్లుకొని వస్తే ఒక కమిటీ కూర్చుంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషనే తయారు చేయొచ్చు. కూర్చొని దాన్ని స్క్రూటినీ చేసి కొద్దిగా సీనియర్స్ దాన్ని కరెక్షన్ చేసి ఓకే గో మేమున్నాం అని చెప్పి ఒక ఫైనాన్స్ చేయండి, కో ప్రొడక్షన్ చేయండి, ఏదైనా చేయండి, వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయండి. గవర్నమెంట్ కూడా భాగస్వామ్యం అయ్యి వాళ్ళకు చేదోడు వాదోడు ఉన్నప్పుడు వాళ్ళకు ధైర్యం వస్తుంది. పెట్టుబడి పెట్టేటోడు కూడా గవర్నమెంట్ అండగా ఉందని ముందుకొస్తారు. ముందుకు వచ్చినప్పుడు కళాకారులకు ఉపాధి దొరుకుతుంది, అన్ని భవిష్యత్తు ఇట్లా లేస్తుంటుంది. తర్వాత సినిమా తయారైపోయింది, అది రిలీజ్ చేయాలి. అది గవర్నమెంట్ కానీ మేము కానీ ఎవరు తీసినా రిలీజ్ చేయాలి. అప్పుడు నేనేమన్నా బస్ స్టాండ్ల మీద ఒక చిన్న మినీ థియేటర్స్ అన్నా కట్టండి, లేకుంటే రైతు వేదికలు అట్లాంటి దాంట్లన్నా పెట్టండి. ఒకవేళ అవి నడపనప్పుడు ఇవి చేయండి. లేకుంటే ఉన్న థియేటర్స్లోనే గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసిన సినిమా అన్నప్పుడు, గవర్నమెంట్ కో ప్రొడ్యూస్ చేసిన సినిమా అన్నప్పుడు మినిమం 2 షోలు ఆ రిలీజ్ అయ్యే వారం నాడు ఈ కార్పొరేషన్ ద్వారా ఓకే అయిన సినిమాలకు ఒకవేళ మీరు చోటు కల్పిస్తే అప్పుడు ప్రజలకు ఆ సినిమా ఆ జానర్ పరిచయం అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎట్లయితే వ్యూస్ వస్తున్నాయో ప్రేక్షక ఆదరణ కూడా అంత లభిస్తుంది, ఒక మ్యాసివ్గా వెళ్తుంది. నేను అనేది ఏంటంటే తెలంగాణ సమాజంలో అసలు లెజెండరీయే లేరా? మళ్ళీ మురళీమోహన్ ఎందుకు? మీకు ఒక మాట చెప్తాను, ఇది హాస్యాస్పదంగా లేదా? ఒకవేళ లేడనుకో అవార్డులు ఎందుకు ఇక మీకు? తెలంగాణకు డెవలప్మెంట్ అవసరం ఉంది, తెలంగాణ వెనుక పడిపోయింది. ఈ సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకు మేమే భూములు ఇచ్చినాము, మేము సపోర్ట్ చేసినాం. తెలంగాణ ప్రభుత్వం చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. మాకు మీతో కోపం లేదు, మీరు ఎదగండి, మీది అయిపోయింది. డెవలప్ అయిన వెనుక మళ్ళీ అవార్డులు ఏంది? డెవలప్ కాని సొసైటీని డెవలప్ చేయండి. నేను అనేది ఏంటంటే తెలంగాణ సినిమా ప్రతిరూపం ఎట్లుండాలి, దాని అభివృద్ధి ఎట్లుండాలి, ఆ తర్వాత మీరు అవార్డులు ఇవ్వండి. నిర్మాణమే లేదు, బహుమానాలు ఎవరికి ఇస్తున్నారు మీరు? అది మెయిన్ పాయింట్. అది అక్కడ ఇది నా పాయింట్. నిర్మాణమే లేనప్పుడు బహుమానాలు వాళ్ళకి ఎందుకు? మీరు ఫస్ట్ పైసా కూడబెట్టి ఒక ప్రత్యామ్నాయ తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపించండి. మహారాష్ట్ర గవర్నమెంట్ మరాఠీ సినిమాలకు చేస్తుంది, భోజ్పూరి సినిమాలకు చేస్తుంది, ఆడ పెద్ద బాలీవుడే ఉంది. అది ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు 15 సినిమాలు తీసినా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాంతానికి, వాళ్ళ ఆర్టిస్టులకు, వాళ్ళ కల్చర్కి ఆ అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. అదే షారుఖ్ ఖాన్ సినిమాకో, వాళ్ళ సినిమాకో, వీళ్ళ సినిమాకో
మహారాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది? అవును. వాళ్ళు ఆల్రెడీ ఎదిగిపోయినరు. అయితే నేను తెలంగాణ ప్రభుత్వానికి కూడా నేనేమంటున్నా అంటే మహారాష్ట్ర లాగా, కర్ణాటక లాగా, కర్ణాటకలో కూడా ఉంది, Yes. మధ్యప్రదేశ్లో కూడా ఉంది. ఆడ టూరిజం డెవలప్ చేయాలన్నా, ఇక్కడ ఆర్టిస్టులకు ఏదన్నా జరగాలన్నా ఫస్ట్ మీరు ఈ గుత్తాధిపత్యాన్ని ఎట్లా అంతం చేయాలి. Hmm. అంతం చేయరానప్పుడు మీరు ఒక గుత్తాధిపత్యం స్టార్ట్ చేయండి, గవర్నమెంటే, Hmm. భూమిపుత్రుల కోసం. పక్కన ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఇస్తున్నాం, మేము కూడా గద్దర్ అవార్డులు ఇస్తున్నాం అని చెప్తాను. నేను అనేది తెలంగాణలో ఎట్లయితే ఒక ప్రత్యేకమైన ప్రత్యామ్నాయ పరిశ్రమ కావాలంటున్నానో ఆంధ్రప్రదేశ్లో కూడా అవసరం ఉంది. ఇప్పుడు ఈ టాలీవుడ్ అనేది అయితే డెవలప్ అయిపోయినరో అది వదిలేసేయండి, ఆంధ్రప్రదేశ్లో కూడా కళాకారులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక ఇండస్ట్రీ పెట్టండి, అక్కడ కూడా ఒక ప్రత్యామ్నాయ అది స్టార్ట్ చేయండి. అసలు వీళ్ళకి అవార్డులు ఎందుకండి అసలు? నేను అనేది ఒకవేళ అవార్డులే ఇచ్చుడు ఉంటే ఇది చేసి అది చేయండి. రైట్. మీరు ఇచ్చే అవార్డులు ఆల్రెడీ రన్నింగ్లో ఉండి గుత్తాధిపతుల మధ్యలోనే మీరు ఒక కాంపిటీషన్ పెట్టి వాళ్ళకే ఇచ్చేసినట్టు లేదా? ఇప్పుడు నేను సినిమా తీసి రిలీజ్ చేయాలంటే నాకు గుత్తాధిపతి సపోర్ట్ కావాలి, అతనికి నచ్చాలి, ఆడి జ్యూరీ. ఇప్పటి వరకు అవార్డులు ప్రకటించిన తర్వాత వ్యతిరేకత అయితే రాలేదు. ఎవరన్నారు మీకేం? మీరు రాందే నన్ను పిలిచిండ్రా? వచ్చిందని మీకు కూడా తెలుసు, వట్టిగానే మీరు అడుగుతుండ్రు. మీ అంతరంగానికి కూడా తెలుసు. టోటల్ తెలంగాణ డల్ ఉన్నది, గద్దర్ కన్ఫ్యూజన్లు ఉన్నారు. గద్దర్ అనేటోడు ఏమనుకున్నాం, సంబురపడ్డం అవార్డు పేరు చెప్పగానే. ఎవరెవరికైతే అవార్డు ఇచ్చిండ్రో అది చూసినాక బాధపడుతుండ్రు. గద్దర్ ఎట్లాంటోడు అంటే ఈ ప్రభుత్వ అవార్డే నాకు వద్దని తిరస్కరించినోడు. ఆయన పేరు మీద అవార్డు పెట్టి వేరేళ్ళకి ఇవ్వడం అనేది శాడిజం కాదా ఇది? నేను అనేది అది. ఓకే. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి తీసుకునే నిర్ణయాలు ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక తప్పిదం కనిపిస్తోంది. సో దీంట్లో కూడా అదే రకమైన ఇచ్చాం, ఇప్పించేసాం, మేము ప్రకటించేసాం, ఇచ్చేస్తున్నాం అన్న ఆలోచనే తప్పించి విధి విధానాల విషయంలో కానీ దేంట్లో కానీ వాళ్ళు ఒక సందర్భానుచితంగా వాళ్ళు ప్రవర్తించిన ఇదైతే లేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే డెమోక్రటిక్గా రైట్, మీరు ప్రతి డిసిజన్ తీసుకునే ముందు తెలంగాణకు సంబంధం ఉన్నోళ్ళు, సంస్కృతి తెలిసిన వాళ్ళు, దాంట్లో ఉన్నోళ్ళను మీరు కూర్చోపెట్టి 1-2 మీటింగ్లు పెట్టి డిసైడ్ చేయండి. ప్రతి ఎందుకు ఈ రకమైన డెసిషన్స్ తీసుకుంటోంది? ఒక చలనచిత్ర పరిశ్రమ మీద కూడా ఏదో రకంగా రాజకీయం చేసి లబ్ధి పొందాలన్న ప్రయత్నమా కాంగ్రెస్ పార్టీకి? కొంతమంది సభ్యులు ఇలా చెప్పిండ్రు కూడా. ఒక సభ్యుడు అయితే ఘోరంగా చెప్పిండు. ఒక ఆయన ఏమన్నాడు, ఈ అవార్డులు చూస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్లో కాంగ్రెస్ పాలన నడుస్తుందని అన్నాడు. అంత పెద్ద మాట ఓకే అన్నాడు ఒక ఆయన పెద్ద రచయిత కూడా, ఫేమసే. ఆయన కూడా అన్నాడు. నేను అనలేకపోయినా. ఎందుకు అనలేనంటే నేను ఫస్ట్ ఆ టెక్నికల్ విధానంలోనే నేను నారాజు ఉన్నా. ఇంకా ఆడదానికి ఎవరు ఆలోచిస్తారు, ఆర్ఎస్ఎస్ఆ కాంగ్రెసా? ఆడదాకా నేను ఏడపోయినా ఒక సినిమా వాడిగా మినిమం కామన్ సెన్స్ ఉన్నోన్లాగా ఆ పేరు పెట్టుడేంది సంబంధం లేకుండా అనేది ఒకటి. ఈ జ్యూరీ మెంబర్లలో గీ యాక్టర్లు ఉంటారా, గీ సినిమా యాక్టర్లు అనేది ఒకటి. మేధావులు ఉండాలి కానీ గీ సినిమా యాక్టర్లు ఎట్లా ఇస్తారు? సో ఇప్పటికైనా ప్రభుత్వం ఆ విషయం మీద మళ్ళీ ఆలోచించి పునరాలోచన ఏమైనా చేస్తుందని అనుకుంటున్నాను. నేను ప్రభుత్వ శ్రేయోభిలాషినే, చక్కగా చెప్తే ఇంటలేరు, అది మీడియాకి వచ్చి చెప్పాల్సి వస్తుంది. సున్నితంగా కూడా చెప్పిన. ఇప్పుడు కూడా నేనేమంటలేను, ఒక సద్విమర్శగా తీసుకొని జరిగిపోయింది కదా, దీన్ని రద్దు చేసేయండి, మీ పరువు మిగులుతుంది. దాన్ని రద్దు చేయండి, మీ చరిత్రలో మీకు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము ఇంకా పోలే, ఇంకా ఇవ్వలేదు. నా చేతిలోకి వెళ్ళి నీ చేతిలోకి ఇచ్చినాక తీసుకోలేవు. ఇచ్చే లోపల అయితే బయటకి ఇట్లాంటి మీలాంటి వాళ్ళు చాలా మంది బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? చాలా ఉంటారు. నేనే ఇంకా కంట్రోల్ చేస్తున్నా. ఎందుకంటే తెచ్చిన ప్రభుత్వాన్ని మేమే బద్నాం చేయకూడదు. కానీ సద్విమర్శ చేయాలి. లేకుంటే ఒకవేళ చేయలే అనుకో, నేను ఆ పార్టీకి నష్టం చేసిన ఉన్నయితా. సో మీ సద్విమర్శని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ తీసుకుంటుందా? ఒకవేళ వెయిట్ చేద్దాం. వాళ్ళ సదుద్దేశం ఉండి, సద్భావన ఉండి, పెద్ద గుండె, మంచి మనసు ఉంటే వాళ్ళు దీన్ని మళ్ళా పునరాలోచన చేసి కొత్త జ్యూరీ పెట్టి మళ్ళా ఈ అప్లికేషన్లను మళ్ళా చూసి కరెక్ట్ న్యాయం చేస్తారు. నేను అనేది దాంట్లో వీలైతే ఆ జ్యూరీలో ముఖ్యమంత్రి కూడా కూర్చోవాలి, అప్పుడు తెలుస్తుంది జరిగేదేందో. ఇట్లా చేస్తే ఉండనియండి. లేకుంటే మనకి ఎందుకు ఈ గద్దర్ అవార్డు, ఎందుకు ఈ లొల్లి, ఎందుకు? ఆ పైసలు తీసుకుపోయి సినిమా నిర్మాణం ఇంకేదన్నా యూనివర్సిటీ చేయండి, లాభం అవుతుంది. ఇది ఎప్పటికి కూడా చరిత్రలో మీ అపోజిట్ పార్టీలు ఇయ్యాల కాకుండా రేపైనా ఎప్పటికైనా ఇది విమర్శించే విషయం వస్తుంది. మీకు ఎన్నో పనులు ఉన్నాయి, అవి చేయండి. ఈ సినిమా వాళ్ళు ఎంబడి మీరు ఎందుకు పడ్డారు అంటే జస్ట్ ఏదైనా కలర్ఫుల్గా ఉంటుంది,
అది ఇప్పుడు బ్యూటీ కాంపిటీషన్ చేసినట్టు ఏదో ఓకే అది అంతర్జాతీయ ఖ్యాతి వస్తుంది అంటుర్రు, అది ఏదో మీరు అన్నందుకు మేము నమ్మేసినాం. ఈ సినిమా వాళ్ళు ఇక్కడ పడిన వాళ్ళే రోజుకో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది, ఆడియో ఫంక్షన్ ఉంటుంది, ఎన్నో చేస్తారు, మంచిగానే చేస్తారు వాళ్ళు పైసలు పెట్టి. రోజు ఫంక్షన్లకు పోన్రి మీరు. రైట్. కానీ ఈ రకంగా ఎందుకు మనకు ఆ పబ్లిసిటీ ఏం అవసరం? Right. తర్వాత మీరు భ్రమలో ఉండకండి. ఇది చేస్తే ఇండస్ట్రీకి మేము ఏదో చేసినాము, డెవలప్మెంట్ కోసం చేసినాము అని మీరు అనుకుంటే అది తప్పు. అది డెవలప్మెంట్ కాదు, తెలంగాణ ఖ్యాతిని దిగజార్చడానికి పైసలు పెట్టినట్టు అవుతుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రఫీ గారు. Thank you. థ్యాంక్ యూ.